ప్రైజ్ టు గాడ్. అందరికీ వందనాలండి. ఈ సమయమందు మనము దేవుని సన్నిధికి వచ్చాము. మనం వాక్యాన్ని ధ్యానిద్దాము. దేవుని యొక్క మహాకృపను బట్టి మనకు కావలసిన వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించలాగున మనము దేవుని వేడుకుందాము. చూడండి, అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చూడండి, అప్పుడు ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు మన యొక్క సొంత మాటలు, సొంత ఆలోచనలు, సొంత జ్ఞానంలో నుంచి కాకుండా ఆత్మదేవుని యొక్క సహాయం కొరకు ఒక్క నిమిషం మనము దేవుణ్ణి వేడుకుందాము. దయచేసి ఏకీభవిస్తారని నమ్ముచు నేను ప్రార్థన చేస్తున్నానండి. దయచేసి నాతో ఏకీభవించండి. పరలోకమందున్న మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడమైన మా కన్న తండ్రి, కృతజ్ఞతలు. ఎంతో మందికి లేని భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు దేవా. నాయనా, అనుదిన ఆహారముగా మాకు మీ వాక్యాన్ని అనుగ్రహించారు తండ్రి. అందును బట్టి కృతజ్ఞతలు దేవా. ఈ సమయమందు మీ సన్నిధికి సమీపించినాము తండ్రి, మీ పాద సన్నిధికి తండ్రి మమ్మను జ్ఞాపకం చేసుకునండి దేవా. వాక్యాన్ని ధ్యానించుచుండగా ఆత్మదేవుని యొక్క సహాయము చేత మమ్మను నడిపించమని తండ్రి. వ్యర్థమైన అనవసరమైన మాటలు మేము మాట్లాడుకోకుండా ఎటువంటి నాయన మరి లోక సంబంధమైన నా తండ్రి ప్రస్తావన తండ్రి మేము వాక్యములో కలిపి మాట్లాడుకోకుండా తండ్రి బుద్ధి వాక్యమును, జ్ఞాన వాక్యమును తండ్రి, సత్యవాక్యమును, దేవ ఆత్మలను వెలిగించే వాక్యమును మాకు అనుగ్రహించమని, మా జీవితాలు వెలిగించబడుటకు కృప చూపమని, మీరు మాకు తోడయుండి మమ్మను నడిపించమని, ఈ చిన్న మనవి ఆలకించి అంగీకరించమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో అతి మిక్కిలి వినయముతో అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి 12వ వచనములో, అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారతన్ని నమ్మి అనేక మంది స్త్రీలు పురుషులు బాప్తిస్మము పొందిరి అని ఇక్కడ వ్రాయబడి ఉంది. అయితే ఈ వాక్యంలో మనం ముఖ్యంగా అర్థం చేసుకోవలసిన విషయాలు ఏంటంటే 3 విషయాలండి. 1 దేవుని రాజ్యము, 2 యేసుక్రీస్తు ప్రభువారి నామము, 3 సువార్త. ఈ 3 కూడా మనం వేరు చేయలేమండి. ఈ 3 ఒకదానికి ఒకటి అనుబంధంగా ఉన్న అంశములు. వీటిని వేరు చేసి మనము మాట్లాడుకోలేము. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే క్రీస్తు ప్రభువారిని తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. క్రీస్తు ప్రభువారిని ప్రకటించాలి అనంటే సువార్త చేయాలి. సువార్త ఎలా చేయాలో తెలియాలి అనంటే క్రీస్తు ప్రభువారిని అర్థం చేసుకోవాలి. చూసారా ఎంత అనుబంధంగా ఉన్నాయో ఈ 3 విషయాలు కూడా. గనుక ఈ 3 విషయాలని చాలా జాగ్రత్తగా మనము ఈ సమయమందు ఆలోచన చేద్దాం. ఇప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అనంటే క్రీస్తు ప్రభువారిని అర్థం చేసుకోవాలి. క్రీస్తు ప్రభువారిని అర్థం చేసుకోకుండా దేవుని రాజ్యంలోనికి ప్రవేశము లేదు, ప్రవేశించలేము. ఒకవేళ ప్రవేశించినా అక్కడ మనకి స్థానము ఉండదు. దేవుని రాజ్యము పరలోక రాజ్యం అంటే పైన ఉన్న పరలోక రాజ్యమే కాదు, పరలోక రాజ్యం భూమి మీదకి కూడా స్థాపించబడింది. పరలోక రాజ్యం భూమి మీదకి కూడా వచ్చేసిందా? పరలోక రాజ్యం అంటే ఏంటండి? సంఘం. సంఘములో మనము జీవిస్తూ ఉన్నప్పుడు ప్రభువుని అర్థం చేసుకోకపోతే సంఘంలో మన పాత్ర ఏమైపోతుందండి? గురుగులను పోలిన జీవితం అయిపోతుంది. అవి చివరికి ఏమైపోతాయి? వాటిని పెరికివేసి కూర్చి కట్టకట్టి అగ్ని చేత కాల్చివేయబడతాయి. మనము క్రీస్తుని తెలుసుకున్న మనము ఏ విధముగా ప్రభువుని అంగీకరించాలో, ఏ విధంగా ప్రభువుని తెలుసుకోవాలో, ఏ విధంగా సువార్త మన దగ్గరికి వచ్చి మనల్ని సువార్త ఆకర్షించిందో దానిని మనం ఒకసారి పరిశీలన చేసుకుని మారు మనసు విషయంలో మనల్ని మనమే పరిశీలన చేసుకుని సరి చేసుకోవాలండి. అవకాశం ఇస్తున్నాడు దేవుడు మనకి. ఇంకా ఈ భూమి మీద మనం ఇప్పుడు సజీవంగా ఉన్నామంటే అర్థం ఏంటండి? మనలో ఉన్న లోపాలను సరి చేసుకోవడానికి, మనలో ఉన్న ఆ యొక్క దేవునికి ఇష్టము లేనివి ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టి విసర్జించి దేవునిని హత్తుకోవడానికి
ఆయనలోనికి ప్రవేశించటానికి మాత్రమే ఈ లోకంలో ఇంకా మనము సజీవముగా నిలిచి ఉన్నాము. మన వారైన సహోదరుల కొరకు మనం ప్రార్థించటానికి, మన కుటుంబాలలో ఉన్న ఇంకా మారు మనసు పొందని, ఒకవేళ పొందినా సరైన విశ్వాసంలో స్థిరపడని మన సహోదరుల కొరకు మనము విజ్ఞాపన చేయడానికి దేవుని సన్నిధిలో ఇంకా మనము నిలిచి ఉన్నాము కాదా ప్రియమైన దేవుని బిడ్డలారా? దేవుడు తీసుకోవాలి అని అనుకుంటే ఎంతసేపు అండి? ఈ భూమిని నశింప చేయాలనుకుంటే ఎంతసేపు అండి? దేవుని రాకడ, రెండవ రాకడ రావాలి అంటే ఎంతసేపు అండి? కానీ ఇంకా విలువైన సహోదరులు ఎంతో మంది సరి అయిన దేవుని వాక్యము ఎరుగక, అర్థం చేసుకోక ఇంకా ఎంతో మంది మిగిలిపోయి ఉన్నారు. వారందరూ యోగ్యులు, అర్హులు, కానీ వారికి సరైన మార్గము, సరైన అవగాహన రావట్లేదు. అందుకనే దేవుడు ఇంకా తన కృపను చూపిస్తున్నాడు. ఆయన దీర్ఘశాంతాన్ని చూపించడానికి గల కారణం ఏంటండి? ఇదేనండి. ఈ విషయాలను బట్టే చూడండి. అప్పుడు ఫిలిప్పు ఎవరండి? అపోస్తులుడైన ఫిలిప్పు గారు. అపోస్తులు 12 మంది అపోస్తులలో ఈయన ఫిలిప్పు గారు ఒకరు. అప్పుడు ఫిలిప్పు ఏం చేశారండి? దేవుని రాజ్యమును గురించి, దేవుని రాజ్యమును గూర్చి సువార్త ప్రకటిస్తున్నారండి, క్రీస్తు నామమును బట్టి. ఎప్పుడండి? అప్పుడు అనగానే చాలా విలువైనదండి. అప్పుడు కాబట్టి గనుక ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు చాలా కేర్ఫుల్గా మనం అక్కడ ప్రెస్ చేసి మన మైండ్ని చూడాలండి. లేకపోతే అక్కడ విషయము అర్థం కాదు. అప్పుడు అనగా ఎందుకు అప్పుడు అంటే ఎప్పుడండి? ఆనాడు యెరూషలేములో సంఘం పైకి భయంకరమైన హింస వచ్చినప్పుడు, స్టెఫనుని చంపేసినప్పుడు అక్కడ ఉన్న విశ్వాసులందరూ కూడా చెదిరిపోయారండి. మొత్తం యూదయ, సమరయ అంతటా కూడా వారు చెదిరిపోయారు. ఎవ్వరు లేరు అక్కడ. భక్తి గలవారైతే స్టెఫను యొక్క ఆ దేహాన్ని సమాధి చేశారు, ప్రాలాపించారు. యెరూషలేములో మిగిలి ఉన్నది ఎవరండి? 12 మంది అపోస్తులు మాత్రమే అక్కడ మిగిలి ఉన్నారు. ఆ 12 మందిలో ఫిలిప్పు గారు సమరయ పట్టణానికి వచ్చి సువార్త ప్రకటిస్తున్నారండి. యేసుక్రీస్తు నామమును బట్టి దేవుని రాజ్యమును గూర్చిన సంగతులను, సువార్తను వారికి అందిస్తూ ఉండగా, సువార్తను వారికి ప్రకటించుచుండగా అనేకులు నమ్మి బాప్తిసం పొంది దేవుని యందు, దేవుని రాజ్యంలో చేర్చబడ్డారండి. సువార్త ఆ విధంగా అందాలండి. శ్రమలో నిలవడానికి, శ్రమను తట్టుకోవడానికి, శోధనను జయించడానికి, క్రైస్తవ జీవితంలో ఓడిపోకుండా దేవుని కొరకు గెలవడానికి ఎలాంటి సువార్త కావాలండి? క్రీస్తు నామములో ప్రకటించబడే సువార్తను కావాలి. క్రీస్తు నామాన్ని, క్రీస్తు ప్రభు వారి యొక్క త్యాగాన్ని అర్థం చేసుకునే సువార్త కావాలి. క్రీస్తు ప్రభు వారి యొక్క మనస్సును అర్థం చేసుకునే సువార్త కావాలి. ఎందుకు అర్థం చేసుకోవాలండి? క్రీస్తు ప్రభు వారిని ఎందుకు అర్థం చేసుకోవాలండి? యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం మనం చదివినప్పుడు ఏముందండి? అక్కడ ఏముందండి? యేసుక్రీస్తు ప్రభు వారు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవ్వడునూ రాలేడు. తండ్రిలోనికి, తండ్రి రాజ్యములోనికి, దేవుని రాజ్యములోనికి, పరలోక రాజ్యంలోనికి మనం ప్రవేశం కావాలి అనంటే, పరలోక రాజ్యంలోనికి మార్గము తెరిచింది ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. క్రీస్తు ప్రభువారు తెరిచారండి. అందుకనే క్రీస్తులో జన్మించాలి, క్రీస్తులో బాప్తిసం పొందాలండి. క్రీస్తు ప్రభువారిలో బాప్తిసము మారు మనసు పొందిన తర్వాత మాత్రమే సాధ్యము. క్రీస్తు ప్రభువారిలో బాప్తిసం అంటే ఏంటండి? పరిశుద్ధాత్మ చేత నింపబడడం. యోహాను గారి బాప్తిసం వేరు, క్రీస్తు ప్రభువారిలో జన్మించడం వేరు అని ప్రీవియస్ లెసన్స్ లో మనం తెలుసుకున్నాం. ప్రీవియస్ లెసన్ లో మనం ఏం తెలుసుకున్నామండి? యోహాను బాప్తిస్మము, యేసుక్రీస్తు ప్రభువారి బాప్తిస్మం అనేది లేదు. కానీ యోహాను బాప్తిస్మం అంటే ఏంటండి అసలు? యాక్చువల్గా అక్కడ ఉన్న అంతరార్థం ఏంటండి? మారు మనసు నిమిత్తం నేను పాపినను ఒప్పుకుని మాత్రమే బాప్తిసం పొందుతున్నాడు. అక్కడ పాపక్షమాపణ జరగలేదు. క్రీస్తులో నూతనంగా జన్మించడం అంటే మనస్సును మార్చుకుని, క్రీస్తు ప్రభువారిని అర్థం చేసుకుని, క్రీస్తు ప్రభువారి యొక్క త్యాగాన్ని గుండెల్లో భద్రపరుచుకుని, నేను ప్రభువులాగా జీవిస్తాను, ప్రభువు కొరకు జీవిస్తాను అని కమిట్మెంట్, నిర్ణయం తీసుకుని, మనస్సు మార్చుకుని క్రీస్తులో జన్మిస్తారే, వారిలోనికి పరిశుద్ధాత్మ ప్రవేశం. అదేనండి క్రీస్తులో
జన్మించటం, క్రీస్తులో బాప్తిస్మము పొందడం. అట్టివారు ఎలా ఉంటారండి? ఇటువంటి శ్రమలలో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ప్రాణాలను సహితం త్యాగముగా చేయడానికి ముందుంటారండి. ఎందుకు? ఈ ప్రాణ త్యాగం చేయడానికి మేము అర్హులము అని నిర్ణయించుకుంటారు. ఎప్పుడు? క్రీస్తు ప్రభువారి యొక్క మనస్సు అంటే ఆయన యొక్క ప్రేమ, పాపికై ఆయన యొక్క ఘోష, పాపికై ఆయన చేసిన విజ్ఞాపన, హృదయంలో మారు మ్రోగుతున్న క్రైస్తవురాలి యొక్క జీవితం ఈ విధంగా ఉంటుంది. ఈ విధమైన మారు మనసు ఉంటుంది. ప్రభువుతో, దేవునితో ఈ విధమైన కమిట్మెంట్ ఉంటుందండి క్రైస్తవునికి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందు నిమిత్తమై మనము క్రీస్తు ప్రభువారిని తెలుసుకోవాలండి. పరలోక రాజ్యానికి, పరలోకంలో ప్రవేశించటానికి, దేవుని ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మార్గాన్ని తెరిచింది ఎవరండి? మన ప్రభు అండి. ఆయన త్యాగం అండి, ఆయన చిందించిన రక్తం అండి. ఆ రక్తాన్ని, ఆ యొక్క శరీరాన్ని మనం సమీపిస్తున్నప్పుడు మన హృదయంలో కలిగే ఆ కమిట్మెంట్, ఆ యొక్క వేదన ఎలా ఉంటుంది? మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. అదే మనలో ఉన్న మారు మనసుకి నిదర్శనం. అదే మనలో కలిగిన పశ్చాత్తాపానికి ఆధారం. చూడండి, ఒకసారి మనం చూద్దాము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 50 నుంచి ఒక్కసారి మనం చదువుకుందాం. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చిరిగెను, భూమి వణికెను, సమాధులు తెరవబడెను. అనేక మంది సమాధులలో నుంచి బయటికి వచ్చి అనేక మందికి ఆ పట్టణంలో కనిపించెను అని వ్రాయబడి ఉందండి. ఎవరండి యేసుప్రభు వారు? మనిషికి, మానవునికి, దేవునికి మధ్య ఏర్పడిన పాపమనే అడ్డు గోడను, అడ్డు తెరను చీల్చివేసిన మహా కనికరము కలిగిన క్రీస్తు ప్రభువారండి. అందుకనండి మనం ప్రభువుని అర్థం చేసుకోవాలి. చూడండి, ఒక్కసారి మనము నిర్గమకాండంలోకి వెళ్ళి ఒక 2 వచనాల్ని మనం చదువుకుందాం. చూడండి, మనకి ఇంకా మంచిగా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. నిర్గమకాండము 30వ అధ్యాయము 9వ వచనాన్ని ఒక్కసారి చదువుదాం. చూడండి, మీరు దాని మీద అన్య ధూపమునైనను, దహన బలి సంబంధమైన ద్రవ్యమునైనను, నైవేద్యమునైనను అర్పింపకూడదు, పానీయమునైనను దాని మీద పోయకూడదు. రూల్ అండి, రూల్. దేవుడు ప్రతిదీ కూడా మనకి రూల్స్ ప్రకారంగా, ఆయన ఇష్ట ప్రకారంగా, ఆయన ఇష్టపడే విధంగా మనకి ప్రతిదీ అప్పగించడం జరిగిందండి. ఆ రూల్ని అతిక్రమించి మనము జీవించకూడదు, ఆ రూల్ని అతిక్రమించి మనము ప్రవర్తించకూడదు, ఆ రూల్ని అతిక్రమించి ఆయన పని మనము చెయ్యకూడదు. ఆయనకి ఇష్టమైనట్టుగా, ఆయన అంగీకరించే విధంగా మాత్రమే మనము దేవుని యొక్క ఆజ్ఞను పాటించాలి. కనుక చూడండి, ఈయన రూల్ ఇచ్చారండి 9వ వచనంలో. 10వ వచనాన్ని చూడండి. మరియు అహరోను సంవత్సరమునకొకసారి, అహరోన్ అంటే ఎవరండి? దేవుని యాజకుడు, దేవునికి ప్రజలకి మధ్యవర్తిగా పనిచేసే ఒక యాజకుడు. చూడండి, ఆ యాజకుడు సంవత్సరమునకొకసారి ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారార్థ బలి రక్తము వలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. మీ తరతరములకు సంవత్సరమునకొకసారి అతడు దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను, అది యెహోవాకు అతి పరిశుద్ధమైనది. చూడండి, ఈ ప్రాయశ్చిత్తము, ఈ పాపాల నిమిత్తమై సంవత్సరానికి ఒక్కసారి చేసే ఈ ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారార్థమైన బలి రక్తము యెహోవాకు అతి పరిశుద్ధమైనది. ఇదండి, సంవత్సరానికి ఒక్కసారి ప్రవేశించాలండి ఆ పరిశుద్ధ స్థలములోనికి. పరిశుద్ధ స్థలములోనికి యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రవేశించే అవకాశం ఉంటే ఈరోజు
క్రీస్తు ప్రభువారు కృప వెంబడి కృప మనకు అనుగ్రహించకపోతే ఏమైపోతాం మనం? ఏమైపోతాం? ఎక్కడికి పోతామండి మనం? ధర్మశాస్త్రాన్ని తెలిసిన వారండి వీరందరూ. వీరికి సంవత్సరానికి ఒక్కసారి వారి పాపాల కొరకు మాత్రమే అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. కానీ క్రీస్తు ప్రభువారండి సర్వ మానవాళి యొక్క పాప పరిహారార్థమై ఆయన చిందించిన రక్తమును పట్టుకుని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించారండి. పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించి ఆ రక్తము యొక్క పాత్రను పట్టుకుని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించి అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించే అవకాశాన్ని కూడా మనకి కలుగ చేశారండి యేసుక్రీస్తు ప్రభువారు. చూడండి, మత్తయి సువార్తలోనికి వచ్చేయండి, 27వ అధ్యాయము 50వ వచనము. ఇప్పుడు ఒక్కసారి చూడండి. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చిరిగెను. యేసు క్రీస్తు ప్రభువారు బిగ్గరగా కేక ఎందుకేశారండి? ఆ కేకలో ఏముందండి? ఆ కేకలో ఉన్న బాధ తెలుసా మనకి? ఆ కేకలో బాధ తెలుసా? ఆ కేకలో ఉన్న వేదన తెలుసా అండి మనకి? ప్రభురాత్రి భోజనాన్ని మనం సమీపిస్తూ ఉన్నప్పుడు, బల్లని మనం సమీపిస్తూ ఉన్నప్పుడు, క్రీస్తు ప్రభువారి యొక్క శరీరాన్ని మనం సమీపిస్తూ ఉన్నప్పుడు, క్రీస్తు ప్రభువారి యొక్క రక్తము మనల్ని సమీపిస్తూ ఉన్నప్పుడు, సిలువలో బిగ్గరగా ఆయన వేసిన కేక మన హృదయంలో మారుమ్రోగుతుందండి. మారుమ్రోగకపోవడానికి కారణం ఏంటండి? హృదయం యొక్క కాఠిన్యం అండి. హృదయ కాఠిన్యం, కఠినమైపోయిన హృదయము దేవునికి ఇష్టం ఉండదండి. క్రీస్తు ప్రభువారు ఆ బల్లను, నీవు నేను మనందరం ఆ బల్లను సమీపించడానికి, పవిత్రులుగా పరిశుద్ధులుగా తీర్చబడడానికి సిలువలో బిగ్గరగా కేక వేశాడండి. పాపి యొక్క రక్షణ కొరకండి ఆయన వేదనతో కేక వేశాడు. ఆ కేక విన్న తండ్రి హృదయం ఎలా ఉంటుందండి ఆ సమయంలో? చూడండి, నెక్స్ట్ వచనాన్ని చూడండి, మనం చదువుదాం. దేవాలయం యొక్క తెర ఏమైపోయిందండి? చిరిగిపోయిందండి. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారార్థమైన బలి రక్తము చేత లోపలికి ప్రవేశించాలి. ఆ తెర చిరిగిపోయిందండి. క్రీస్తు ప్రభువారు తన రక్త పాత్రను చేత పట్టుకున్నారండి. చిరిగిపోయిందండి. అప్పుడు చూడండి, భూమి వణికిపోయిందండి. భూమి ఎందుకు వణికిందండి? ఎలా వణికిందండి? ఎంతగా వణికిపోయి ఉంటుందండి? భూమి వణికిపోయిందండి. గజ 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 వణికిపోయింది. వణుకు పుట్టిందండి భూమికి. క్రీస్తు ప్రభువారి కేకను విన్న భూమి ఎలా వణికింది, ఎంతగా వణికిందో పక్కనే వ్రాయబడి ఉంది. చూడండి, బండలు బద్దలైన, బండలంటే చిన్న చిన్న బండలు అనుకుంటున్నారా? పర్వతాలు పగిలిపోయాయండి, బద్దలైపోయినాయి అండి. భూమి గజ 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 వణికిపోతే ఆ వణుకికి పర్వతాలు సైతము బద్దలైపోయినాయండి. ఎందుకండి భూమికి అంత భయమేసి వణికింది, వణుకు పుట్టింది? తానును సృష్టించినప్పుడు సృష్టి క్రమములో నిలిచి ఉన్నాడండి ప్రభు. ఆ ప్రభువు కేక వేశాడండి బిగ్గరగా వేదనతో. ఆ వేదనను విని, ఆ కేకను విన్న భూమి గజ 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 వణికిపోయిందండి. ప్రియమైన దేవుని బిడ్డ, మనసు మార్చుకుని మారు మనసు పొంది క్రీస్తులో జన్మించాననుకుంటున్న ప్రియమైన దేవుని బిడ్డ, బల్లను సమీపిస్తున్నప్పుడు ఉందా నీ హృదయంలో ఆ కేక వినపడుతుందా? పాపికై ఆయన ఘోష నీ హృదయానికి చేరుతుందా? పాపిని రక్షించటానికి ఆయన చిందించిన రక్తపు విలువ నీకు తెలుస్తుందా? నీ హృదయము కరిగి నీ కన్నులలో నీరుగా మారుతుందా? లేక ప్రభురాత్రి భోజనం వచ్చినప్పుడు తీసుకుని నోట్లో వేసుకుని మింగేస్తున్నామా? మనం ఏం చేస్తున్నాం? ఎలా ఉంది మన హృదయం? హృదయంలో పశ్చాత్తాపం అనే భావం ఎలా ఉంది? ఏ విధంగా ఉంది?
హృదయం ఏ విధంగా స్పందిస్తుంది దేవుని పట్ల? ఎవరు చెప్తారు మనకి ఇవన్నీ? ఎవరు చెప్తారండి ఇవన్నీ మనకి? ఎలా అర్థమవుతాయండి? క్రీస్తు ప్రభువారు బిగ్గరగా అరిచినప్పుడు భూమి వణికిపోతే పరలోక రాజ్యంలో ఏం జరుగుంటుందండి? అంతగా ప్రేమించిన తండ్రి తన కుమారుని చేయి విడిచి ఇప్పుడు చూడలేక పరలోక రాజ్యంలో ఎంత సైలెన్స్ ఉంటుందండి? ఏమై ఉంటుందండి పరలోక రాజ్యంలో? గ్రహించగలమండి మనము? మన మానవ బుద్ధికి అది అందుతుందండి? ఎలా తెలుసుకోవాలండి ప్రభు యొక్క త్యాగాన్ని? ఎలా అర్థం చేసుకోవాలండి మనము? ఏ విధంగా కృతజ్ఞత చూపాలండి ప్రభువుకి? ఏ విధంగా వాక్యాన్ని నేర్చుకోవాలండి? ఏ విధంగా విధేయత చూపాలండి దేవునికి? ఏ విధమైన విధేయతను దేవుడు కోరుకుంటున్నాడు? ఏ విధమైన విధేయతను ఆయన ఆశిస్తున్నాడండి మన నుండి? తండ్రి, పరలోక తండ్రి నా పాపముల నిమిత్తమై తన ప్రియ కుమారుని వైపు చూడకుండా తండ్రి తండ్రి నా చేయి ఎలా విడిచితివి ఎందుకన్నారండి ప్రభువారు ఆ మాట? మన యొక్క రక్షణ నిమిత్తము క్రీస్తు ప్రభువారి హృదయంలో ఒక ఘోష అండి, ఘోష, తండ్రికి విజ్ఞాపన. ఆయన మన ముందు నిలబడ్డారండి. మనలాగా రక్త మాంసాలలో పాలిభాగస్థుడై పరిశుద్ధుడు, దేవుని సర్వోన్నతుడైన కుమారుడు మన లైన్లో నిలబడ్డాడండి ఆయన. మనమందరం ఆయన వెనకాల నిలబడ్డామండి. ఆయన మార్గం, ఆయనలో జన్మించాలి, ఆయనలో బాప్తిసం పొందాలి, ఆయనలో మన హృదయాన్ని కడుక్కోవాలి, ఆ త్యాగాన్ని అర్థం చేసుకోవాలి. ఉందా అండి ఈరోజు మనకి? ఆయన బిగ్గరగా వేసిన ఆ కేక మన హృదయాలలో ప్రతిధ్వనిస్తుందండి ప్రతిరోజు, ప్రతి క్షణం. ఆయన కేకలో ఉన్న ఆ ఘోష మన హృదయానికి అందినప్పుడు ఎలా బ్రతుకుతామండి మనం? ఉందండి ఈ కమిట్మెంట్ మనకి ప్రభువుతో? కఠినమైపోయిందండి హృదయం. అందుకే వాక్యాన్ని అర్థం చేసుకోలేక, అర్థం చేసుకోవాల్సిన విధంగా అర్థం చేసుకోలేకపోతున్నాం కాబట్టే హృదయం కఠినమైపోయిందండి. క్రైస్తవ జీవితం, క్రైస్తవ బోధ, క్రైస్తవ జీవన ప్రమాణాలు మారిపోయినాయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వద్దండి. వాక్యాన్ని పట్టుకుందామండి. మనం వాక్యానుసారమైన జీవితాన్ని జీవిద్దాం. తండ్రి యొక్క చిత్తం, తండ్రి యొక్క ఇష్టం, తండ్రి యొక్క ప్రేమ, తండ్రి యొక్క మనస్సును గ్రహిద్దాం. క్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే అది సాధ్యమండి. ఎందుకండి? పరలోక రాజ్యంలో నుండి వచ్చినది ఆయనే, పరలోక రాజ్యానికి వెళ్ళింది ఆయనే, తిరిగి రాబోయేది ఆయనే. పరలోక రాజ్య జీవితం ఏ విధంగా ఉండాలో అది మనకి తెలియజేస్తూ వాక్యాన్ని మనకి అనుగ్రహించిన క్రీస్తు ప్రభువారిని అనుసరించి జీవిద్దామండి. ఏంటండి పరలోక రాజ్యం అంటే? నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం అండి. ఇదే పరలోక రాజ్య జీవితం. ఈ జీవితాన్ని సంఘంలో మనకి బ్రతకమని, సంఘ సహవాసంలో ఉండమని, సంఘముగా జీవితాన్ని గడపమని దేవుడు మనకి ఎందుకు ఇచ్చారండి ఈ ఆజ్ఞ? అందుకేనండి మన జీవితాన్ని సరిచేసుకుందాం, దేవునిలో కట్టుకుందాం, వాక్యంలో ఎదుగుదాం, మన హృదయాలను వాక్యంతో వెలిగించుకుందాం.